తల్లి నోచుకుందో కానీ నీకోసం చెవిడిదైతే తప్ప చచ్చింది. నాన్న జన్మకొక శివరాత్రి. ఇంకా రాలేదుగా, పొద్దున్నుంచి ఒకటే కలలు కన్నాను. ఒక్కటే బాబా భయంగా ఉంది మా అక్క మన భయమేరేటి, కొంచెం ధైర్యంగా ఉంటే నేను ఉన్నానుగా. సుబ్బి ఇది కాదు అది. అబ్బా ఆశ. సుబ్బి గుండెల్లో బండలు మోస్తున్నాను. ఒక్కటి సుబ్బి సుబ్బి. తలుపు తెరు పిలుపు విను, పిలుపు విను, తలుపు తెరు, తలుపు 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 తెరు పిలుపు విను, తలుపు తెరు పిలుపు విను. చూడాలి ఎవరా ఏడక నిద్రలో తలుపు కొట్టాలా విను. ఊరికేనా ఎవరాది? ఏమిటా మీ బావ గంటలా ఉంటాను. నువ్వు ఊరికక్క దొంగ వాళ్ళందరూ ఇలాగ అంటున్నారు. దూరంగా ఉండు, నేను తీస్తా ధైర్యం. ఏమిటండి లోపలికి వచ్చేసి మీరు? నేను బయట ఉంటే లోపల ఉన్నానంటావేంటి? ఒళ్ళు ఏమిటండి? ఏమిటా తమ్ముడు ఇదంతా ఏమిటా? ఏం లేదక్క, మొన్న రావి చెట్టు మీద కామిని పిశాచం వాలింది. అటేపు వెళ్ళొద్దు బావా అన్నాను, వెళ్ళాడు. అయ్యో కామిని పిశాచి? పిశాచం లేదు. దింపుతాను దింపుతాను. అక్క నువ్వు వేపమండి పట్ట పట్రా వేపమండి చెప్తాను. బాగారు ఏమాగారు కూర్చోండి. ఇక్కడ కాదు పైన పైన. జమీందారు బాగా మందు పెట్టాడా? మందేంట్రా అది మందా? ఎంత గొప్ప మందు. ఆనందముగా ఉన్నదా? ఆనందమేమిరా, పరమానందముగానున్నది. బావా సుబ్బుల్నిచ్చి పెళ్లి చేస్తావా? మళ్ళీ సుబ్బునిచ్చి పెళ్లి చేయాలంట. పెళ్లి మళ్ళీ కాదు బావా, ఒకేసారి ఆఖరిసారిగా అడుగుతున్నాను. నేను ఆఖరిసారే చెబుతున్నాను, కానీ గతి లేని బికారోడికి నా కూతుర్నిచ్చి సచ్చిన పెళ్లి ఏమిటి? నేను బికారన్నా? నన్ను బికారు చేసింది నువ్వు. తల్లి తండ్రి ఇలాంటి తీసుకొచ్చి నా 5 ఎకరాల మగాది కాజేసింది. 5 ఎకరాలకి 10 ఏళ్ళు 10 ఎకరాలు భోంచేసావు చాలు. దానికి దీనికి సర్లే. ఇదిగో తమ్ముడు అయ్యో రామరామ పాపరా. అయ్యో నీకు పాపం ఉండదు, బావుకి దెబ్బ ఉండదు. ఇవన్నీ దెయ్యానికే. ఇది దెయ్యం, కొట్టక్క దారి పడకూడదు. మీరు నా పాలిట దైవం. క్షమించండి. బావా చూసావాక, దెయ్యం దెయ్యం పట్టాలి నొప్పుంటుందా? ఇది దొంగ దెయ్యం అక్క. అంకురం తగిలి చెప్తాం. దెయ్యమా దిగి పారిపోతుంది. పారిపోకండి. దెబ్బలు తినారంటే మీ ఒళ్ళు తేలిక అవుతుంది. పారిపోకండి. నా కోసం 2 దెబ్బలు తినండి. ఆయన కాపడా పెట్టాను కాదు. నాన్న కొట్టించొద్దు. నువ్వు ఇప్పుడు మీ నాన్న తాగొచ్చాడు. ఈ పాటి దెబ్బలు పడితేనే కానీ బుద్ధి రాదు. రోజు ఇంత కొంప గుల్ల కొట్టాక చెప్తాను. పర్వతాలు నీకు పుణ్యం ఉంటుంది, నన్ను కొట్టించొద్దు. కనబడుట లేదు. పాలకొల్లు గ్రామస్తులైన ఏమండి, కోపం కొద్దీ మిమ్మల్ని తిట్టానని అర్ధరాత్రి ఇల్లు వదిలిపోవడం మీకు న్యాయమా?
నీ గురించి అన్నపానాలు మాని నేను అమ్మగారు ఎవరో అమ్మగారు ఎవరయ్యా నువ్వు? నీకేమన్నా చెవుడా చెత్వారమా? కొండంత మనిషి ఇక్కడ కూర్చొని ఉండగా అమ్మగారు బొమ్మగారు అంటావేమయ్యా? అమ్మగారు ఏదో పనిలో ఉన్నట్టు మళ్ళీ అమ్మగారు అంటాడు. అమ్మా, మీ అన్నదమ్ముడు లాంటి వాడిని ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, సంకోచించక దయచేయండి. వచ్చేటప్పుడు ఆ కాల్చిన గరిట చీపురు గట్ట కూడా పట్టుకురండి. అవన్నీ ఎందుకయ్యా? ఇప్పుడు నేను ఏమన్నాను? కూర్చోండి. బొమ్మగారట బొమ్మగారు. ఎవరు? అదేమిటండి దండం పెడుతున్నారు? ఏమండి వారు నాకు తెలియకుండా అప్పులు ఏమైనా చేశారా? అబ్బాబే, మరి చాటుగా సిగరెట్లు ఏమైనా కాల్చారా? అబ్బాబే, అది ఆయనకి కాదు, నా కోసం తెమ్మన్నాను. అయ్యో ఎంత మాట! నీకోసమా? అన్నగారు, మీ ఆవిడ కూడా మీకు వాతన పెడుతుందా? ఇప్పుడు ఆవిడ ఊళ్ళో లేరేమిటి పాపం? అమ్మా, నేను వచ్చిన పని చెప్తాను. చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉంటే ఆ గరిట నా మీద ప్రయోగించండి. కానీ చెప్పేది శాంతం వినాలి. 1000 అబద్ధాలు ఆడి ఒక్క పెళ్లి జరిపించమన్నారు. అలాగే ఒక్క నిజం చెప్పి మీలాంటి మంచి కుటుంబాన్ని చెడ్డ సంబంధం నుంచి కాపాడమని. ఎవరన్నారు? ఎవరో అన్నారు, చెప్పండి బాబు. మీరు చూడబోయే పెళ్లి సంబంధం మంచిది కాదు. ఏ కుషావ్? ఏమండి, ఏది ఆ ధర్మయ్య గారి సంబంధమేనండి? ఆ పిల్ల రాధకి ఒక ప్రియుడున్నాడు. వాడితో తోటల్లో దొడ్డుల్లో ఆటలు పాటలు. అయితే కోడల పిల్లకి పాటా పద్యం కూడా వచ్చానమాట. మాకు మంచి కాలక్షేపం కదటే. మీరు ఏం తప్పు మాట? ఏమండి, మీరు చెప్పేది నిజం నమ్మడం ఎలాగా? ఏమే, వీడెవడో ద్రోహి, వాళ్ళ మీద కసి కొద్దీ అబద్ధాలు చెప్తున్నాడు. నేను ఆ ధర్మయ్యకి ఎప్పుడో మాట ఇచ్చేసాను. ఏమైనా సరే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారండి? అది ఆలోచించకుండానే వచ్చానంటారా? ఆ ఊళ్ళోనే ఉంది రాజా లాంటి సంబంధం. అన్నా చెల్లెలు, 10,000 రూపాయల రొక్కం, ఒక ఇల్లు, 2 ఎకరముల భూమి, అంతా చెల్లెలు పేరు రాసేసి రంగం వెళ్ళిపోతున్నాడు. అలా చెప్పు. చూసావా, ఆ సంబంధం చెడగొట్టి ఇది కుదర్చడానికి వచ్చాడు. పెట్టు వాత వాడికి. ఏమండి, ఎంత అన్నారు? 10,000 రూపాయల రొక్కం. పిల్లంటారా? మహాలక్ష్మి. ఎలా ఉన్నా పర్వాలేదు. చూడండి, మనం ఈ ధర్మయ్య గారి సంబంధం వదిలేసి ఈ పిల్లని చూసి ఆ ముహూర్తానికి మనం తాంబూలాలు పుచ్చుకుందామని నా ఉద్దేశం. నా ఉద్దేశం అది కాదే. మనం నిజానిజాలు విచారించి అబ్బాయి ఊరి నుంచి రాగానే ఓహో నీ మాటే రైటు. శుభం. ఇకనే అయ్యగారు కూడా ఒప్పేసుకున్నారు. ఆదివారం బయలుదేరి వచ్చేయండి. అక్కడ ఏర్పాట్లన్నీ నా నెత్తి మీద పెట్టండి, నేను వస్తాను. అమ్మా, మరి నా అలాగేనండి. అలాగే చెప్పాలా? ఏమే, నాకు ఈ కొత్త సంబంధం ఇష్టం లేదు. ఏమన్నారు? అటు అటు అటు. అమ్మా సుబ్బే, కమల ముస్తాబు తెమలిందా లేదా? పెళ్లి వారు వచ్చే టైం అయింది, త్వరగా తెమల్చండి. బాబా గిట్టయ్యా, ముడతలు కూడా చూసుకోకపోతే అయ్యో. బాబాయ్, ఆ పెళ్లివారు ఎవరో, వారి మంచి చెడ్డలు ఏమిటో నేను బొత్తిగా ఎరగను. నువ్వేమో వాళ్ళని ఏకంగా తాంబూలానికే పిలిచావు. తాంబూలానికే కాదయ్యా, పెళ్లికే పిలుస్తాను. నీ ఇంట్లో నాకు ఆ స్వాతంత్రం ఉంది, నాకు అధికారం ఉంది. అబ్బే బాబాయ్, నేను చెప్పేది అది కాదు బాబాయ్. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? నీ తాతగారు పోతూ పోతూ నీ చెల్లెలు పెళ్లి భారం నా నెత్తి మీద పెట్టాడు. మీకు ఏమన్నా తెలుసా? తెలుసా? ఊరికాను. అమ్మా సుబ్బే, కావాలి ముస్తావు తెమలిందా లేదా? అయిపోవచ్చింది. త్వరగా తెమల్చమను. అబ్బా, సింగారం ఇంక చాలేవి. మరీ ఎక్కువైతే ఏమవుతుంది? వచ్చేవాడు పొరుక్కు తింటాడు. త్వరగా కానివ్వండి, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఆ సరంజామా అంతా వచ్చిందో లేదో చూసుకోవయ్యా. ఓహో, బాగా. చూడు బాబాయ్, తొందరపడి మాట ఇవ్వద్దు. వేణు, నీకు ఇష్టం లేకపోతే చెప్పేసే, వీధులోంచి పంపించేస్తాను. అది కాదు బాబాయ్, కమల తల్లిదండ్రులు లేని పిల్ల, తాతయ్య పువ్వుల్లో పెట్టి పెంచాడు. అవునయ్యా, కాబోయే మొగుడు కూడా అంతే, అలాంటి వాడే. పరమ సాధు, పిల్లకి ఆడబడుచులు పోరు లేదు. మామగారు వట్టి వెర్రి బాగలాడు. ఈ అత్తగారంటాం పరమ సక్కుబాయ్, నోట్లో నాలుగు లేదు. నీకు తెలుసా అని? నా చెల్లెల్ని కష్టపెట్టకుండా దయతో చూడాలి. నాకు కావాల్సింది అంతే బాబాయ్. అంతేనా? నా నెత్తిమీద బాబు వేణు. ఓ తాతయ్య, రా తాతయ్య. మొత్తానికి చెల్లెలి పెళ్లి లక్షణంగా చేయిస్తున్నావు బాబు. స్వర్గంలో మీ తాత చాలా సంతోషిస్తాడు. దయచేయండి దయచేయండి. తాతయ్య, ధర్మేమో రాలేదా? అది సరే లేవయ్యా, నీ వంతు నువ్వు పిలిచావు. ఈవేళ ఎగేసినా రేపు పెళ్లికి వస్తారులే. రా రా రా. అడుగో వచ్చేసారు. అమ్మా సుబ్బి, పెళ్లి గారు వచ్చేసారు. అంతా సిద్ధం చేయండి. ఎంత దారుణం! తనని కాదన్నానని పగబెట్టి నీకు తెచ్చిన సంబంధాన్ని చెడగొడతాడా? నా కళ్ళ ఎదుటే ఆ సంబంధాన్ని తనింటికి మళ్ళిస్తాడా? పైగా పేరంటాన్ని కూడా పిలుస్తాడా? తుచ్చుడు! మళ్ళీ కబురు చేసినా సరే నువ్వు మాత్రం వెళ్ళొద్దామా?